మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని సీజ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి జయలలిత ఇంటిని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జయలలిత ఇంటిని సీజ్ చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆ ఇంటిపైన సుమారు 1.60 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి పేరుకుపోయింది. అయితే 2017 నుంచి ఆస్తి పన్ను బకాయి పడినట్లుగా కూడా సమాచారం. పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో భవనాన్ని సీజ్ చేశారు. గతంలో ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో లీజ్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి వాదన బలంగా వినపడింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి జయలలిత యొక్క భవనాన్ని కూడా సీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాస భవనానికి సంబంధించినటువంటి పరిస్థితి, దీన్ని కూడా సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ లో ఉన్న భవనాన్ని ఎలా చూడొచ్చు అంటారు? తాజా అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి జయలలితకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్న నివాసాన్ని అంటే పన్ను కట్టలేదు బకాయి జిహెచ్ఎంసీ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చి దాన్ని సీజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ యూసుఫ్ గూడ సర్కిల్ 38 పరిధిలో G+4 ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ కు సంబంధించి అయితే గతంలో నోటీసులు ఇచ్చారు, అయినా కానీ ఇప్పటికీ స్పందించలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఎవరు స్పందించలేదు అన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే 1.60 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి ఉన్నాయి. అయితే ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ OTS అంటే వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే మేము రాయితీ పొందుతారు 82.91 అంటే దాదాపు 83 లక్షలు గనక కడితే సరిపోతుంది అంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే 2017 నుంచి కూడా ఈ ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు మరి చెప్తా ఉన్నారు. గతంలో కమర్షియల్ అంటే ఈ భవనం గతంలో కమర్షియల్ కేటగిరీ కింద ఉండేది, ఇప్పుడు దాన్ని రెసిడెన్షియల్ గా మార్చాలని చెప్పేసి గతంలో జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ మరి అధికారులకు నోటీస్ ఇచ్చి అదే కోరినట్టు తెలుస్తా ఉంది. కానీ ఈ దీనికి సంబంధించి ఆ భవనం గురించి మాట్లాడారు, కానీ ఏదైతే ఈ పేమెంట్ ఉందో వీళ్ళు కట్టవలసిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను విషయంలో మరి స్పందించలేదు. పలుమార్లు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి దీపక్ జయకుమార్ కానీ వేరే వాళ్ళకు కూడా మరి నోటీసులు పంపించారు, కానీ స్పందించని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలిత కుటుంబ సభ్యుల ప్రతినిధులకు కూడా పలుమార్లు నోటీసులు అందాయని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి అది మరి లీజ్ లో ఉంది అనేది తెలుస్తా ఉంది. అయితే గతంలో ఈ భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త గతంలో ఉన్నటువంటి ఏదైతే విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నారనేది కొంత వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. సో దీనికి సంబంధించి ఇటు మరి ఇప్పుడు ప్రస్తుతం భవనాన్ని అయితే జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా సీజ్ చేశారు. G+4 బిల్డింగ్, దీనికి దాదాపు మరి 83 లక్షలు ప్రస్తుతం అంటే వన్ టైం సెటిల్మెంట్ చేస్తే కనుక ఆల్రెడీ తీసుకున్నటువంటి లీజ్ అయితే ఏదైతే ఉందో ఈ భవనాన్ని ఇచ్చింది, సో ఆ లీజ్ టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ వారి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందా ఆ భవనం? డెఫినెట్ గా దానికి సంబంధించి మరి అధికారికంగా ఇక్కడ దీపక్ అయితే జయలలిత యొక్క మేనల్లుడు అయినటువంటి దీపక్ జయకుమార్ మరి స్పందించలేదు అన్నట్లు తెలుస్తా ఉంది. స్పందించకపోతేనే ఈ భవనాన్ని సీజ్ చేశారు అనేది తెలుస్తా ఉంది. ఇప్పుడు లీజు మాత్రం ఎవరికి ఉంది అనేది ఇక అఫీషియల్ గా అన్నది సమాచారం. లీజు మరి విజయమాల్యాకు ఉందా అయిపోయి, ఎందుకంటే గతంలో విజయమాల్యాకు ఉన్నప్పుడు ఇది కమర్షియల్ అంటే కమర్షియల్ వినియోగంలో ఉండేది, కానీ ఇప్పుడు కమర్షియల్ కాకుండా ఇటు అంటే గృహ నిర్మాణానికి మరి ఏదైతే ఆయన దీపక్ విజయ్ గృహ నిర్మాణం కింద మార్చాలంటూ కూడా మరి జిహెచ్ఎంసీ అధికారులకు ఆయన కొంత నోటీసును పంపించిన పరిస్థితి అయితే ఉంది. సో దానిపైన స్పందించారు, కానీ దీనిపైన ఏదైతే ఈ బకాయి చెల్లింపులు ఉన్నాయో 2017 నుంచి కూడా ఈ బకాయిలు ఉన్నాయి అనేది తెలుస్తా ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, రూపాయి కూడా కట్టలేదు. సో విసుగు చెందినటువంటి ఇప్పుడు ఈ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. జయలలితకు సంబంధించి అంటే ఇక్కడ హైదరాబాద్ ఒకటే కాదు సిరాజ్, జయలలితకు సంబంధించినటువంటి దాదాపు 100 కోట్లు కూడా కొంత అంటే మొత్తం కూడా ఆస్తులు పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సరైనటువంటి అంటే అక్కడ చూసుకునే వాళ్ళు లేక, వాళ్ళు ఏదైతే మేనల్లుడు ఉన్నాడు, మేన కోడలు ఉంది, వాళ్ళు ఉన్నారు, కానీ సరైనటువంటి అటు రాజకీయంగా అటు అంటే ఆస్తులను కూడా మరి కాపాడుకోలేకపోయారు. సో 1000 కోట్లు కూడా అంటే వేరే వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. రోజు రోజుకి కూడా
మొత్తం కూడా వేరే వేరే చేతులకు బందీ అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగే కనుక తీసుకుంటే దాదాపు ఇప్పుడు సీజ్ చేశారు. దీన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వేలం వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్పందించకపోతే వేలం వేస్తే ఎవరో ఒకరు దక్కించుకుంటే అంటే సత్య నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ ఇది సీజ్ చేసిన తర్వాత కేవలం వేలం మాత్రమే మిగిలి ఉంటుందా, లేదా ఈ లోపు ఏదైనా మళ్ళీ వచ్చేసి బకాయిలు పెండింగ్ లో ఉన్న వాటిని చెల్లిస్తే సో మళ్ళీ ఇంటిని ఇచ్చేటువంటి ప్రక్రియ అలాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం మీరన్నట్టు మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ ఇద్దరు కూడా మరి చట్టబద్ధంగా వారు వారసులు. అయితే వాళ్ళు స్పందిస్తే గనక మరి ఎంతో కొంత అమౌంట్, వన్ టైం సెటిల్మెంట్ కాకుండా ఎంతో కొంత అమౌంట్ కట్టినా గానీ బిల్డింగ్ అయితే కట్టే అవకాశాలు ఉంటాయి. మరి బిల్డింగ్ వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. లేని ఎడల కొంత టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మరి వేలం వేసే అవకాశాలు ఉంటాయి. ఆ వేలంలో మరి ఎవరు కొనుక్కుంటే వాళ్ళు ఈ మిగతా ఏదైతే ఈ పన్ను ఉందో ఆ పన్ను ఇవ్వడంతో పాటు మొత్తం కూడా మరి బిల్డింగ్ ను స్వాధీనం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. చూడాలి, అంటే ఒక వెలుగు వెలిగినటువంటి నేత యొక్క ఆస్తులను కాపాడుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడతా ఉంది. సొంత వాళ్ళను గతంలో ఆమె నమ్మలేదు, కానీ వేరే వాళ్ళను నమ్ముకున్నా గానీ ప్రస్తుతం వాళ్ళు శశికళ కావచ్చు ఇంకా వేరే ఇతరతో వాళ్ళని నమ్ముకున్నా గానీ అదే నమ్ముకున్న స్థాయిలో ఆమెకు ఇది చేయలేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడతా ఉంది. చాలా ఇక్కడే కాదు, హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యవహారం కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆస్తులను ఎవరు కూడా కాపాడలేకపోతున్నారు. అక్రమార్కుల చేతుల్లో ఇవి అంతా కూడా బలైపోతున్నాయని ఖచ్చితంగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ బిల్డింగ్ కనుక మరి ఎటువైపు వెళ్ళనుంది, నిజంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఇంకొక విషయం సిరాజ్, అంటే ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి మరి డిఎంకే కి సంబంధించి కానీ డిఎంకే అలాగే అన్నా డిఎంకే విడిపోయాయి కాబట్టి మరి ఇక్కడ ఏమైనా రాజకీయ కుట్ర కోణం దాగి ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. చూడాలి, మరి అన్నా డిఎంకే ప్రస్తుతం బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి మరి కొన్ని కీలక అంశాలు కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉంటది. వాళ్ళ తరపు నుంచి అన్నా డిఎంకే నుంచి ఎవరైనా స్పందిస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సో రాజకీయాల్లోనూ మరి ముఖ్యంగా చలనచిత్ర రంగంలోనూ ఒక వెలుగు వెలిగినటువంటి నేతగా అందరికీ తెలుసు. సో ఆమె హైదరాబాద్లో ఉన్నటువంటి ఆమె ఇంటిని తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి జయలలిత ఇంటిని కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో సో జయలలిత ఇంటిని కూడా సీజ్ చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఆ ఇంటిపైన దాదాపు 1.60 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి అలాగే పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2017 నుంచి ఆస్తి పన్ను బకాయి పడినట్లుగా కూడా సమాచారం. పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడం ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో మాత్రం తాజాగా ఆ భవనాన్ని సీజ్ చేశారు. గతంలో ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త. సో లీజు గడువు ముగిసినా కూడా సో అధికారికంగా ఈ భవనానికి ఓనర్స్ గా ఎవరిని ధృవీకరించారు? జయలలిత చనిపోయిన తర్వాత లేదా ఆమె బతుకున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో సో వీలునామా ద్వారా రాసి ఉన్నటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి వివాదం కూడా చాలాసార్లు తమిళనాడు రాజకీయాన్ని కూడా కుదిపేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కొన్ని కేసుల పరంగా కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఆమె ఎదుర్కొన్నారు. తాజాగా హైదరాబాద్లో ఉన్నటువంటి భవనం మాత్రం సో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి.